అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 242 మందితో లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1:17 టేకాఫ్ తీసుకుని 2 నిమిషాల్లోనే మేఘాలోని గుత్సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. భారీ పేలుడు కారణంగా దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం సంభవించిన ఈ ఘోర విమాన దృశ్యాలు అందరి హృదయాలను కలిచివేశాయని చెప్పొచ్చు. అయితే ఈ విమాన ప్రమాదంపై ఓ మహిళ 6 నెలల ముందే ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఆ ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ప్రమాదాన్ని ఆస్ట్రో పర్మిస్టా అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ట్వీట్ చేసింది. 2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుందని, కాకపోతే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయని ఆమె ఆ ట్వీట్లో చెప్పుకొచ్చింది. అలాగే విమానం కూలింది అనే బ్రేకింగ్ మనల్ని కలిచివేస్తాయని ఆ మహిళ 6 నెలల ముందే అంచనా వేసింది. అలాగే జూన్ 5, 2025న కూడా ఇదే ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ ఓ విమాన ప్రమాదం జరుగుతుందని, అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని గట్టిగా అంచనా వేస్తున్నట్లు మళ్ళీ చెప్పుకొచ్చింది ఆ మహిళ. ఇప్పుడు ఆ మహిళ చేసిన ట్వీట్లు అయితే సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు విమాన ప్రమాదంపై కేంద్రం అయితే దర్యాప్తు చేపట్టింది. ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే కూలిపోయినట్లు డీజీసీఏ ప్రాథమిక అంచనా వేశారు. ఇక ఫ్లైట్ క్రాష్ అవ్వడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ క్రమంలోనే నేరుగా భారత సైన్యాన్ని ఎదుర్కొనలేక పాకిస్తాన్ ఇలాంటి కుట్ర పడిందా అనే అనుమానాలు నెటిజన్లకు కలుగుతున్నాయి. అయితే దీనికి బలం చేకూరుస్తూ 3 రోజుల క్రితం అమెరికాకు చెందిన మాజీ సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అల్ ఖైదా సౌత్ క్యాంపులో ఇండియాపై దాడికి కుట్ర జరుగుతుందన్న సారా ఆడమ్స్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో సారా ఆడమ్స్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ పై దాడులు చేసి నాశనం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, దీంతో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా అవమానం మిగిలింది. పాకిస్తాన్ నడిపించే అల్ ఖైదా ఉగ్రవాదులే ఈ విమాన ప్రమాదానికి కుట్ర పన్ని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.